ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వశక్తిమంతుడకు మా పరలోకపు తండ్రి, నేను ప్రకటించబోతున్న ఈ వాక్యమును మీ యొక్క కృపతో నింపండి. ఈ వాక్యమును మీ కుమారుడి యొక్క రక్తపు చాటును మరుగుపరిచి మీ ఆత్మ యొక్క శక్తి చేతను, ఆత్మ యొక్క అగ్ని చేతను ఈ వాక్యమును అభిషేకించండి. నజరేతుడైన యేసు యొక్క శ్రేష్టమైన నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీతో పంచుకుపోయే అంశం కష్టకాలములో నీ బలం. కష్టకాలములో నీ బలం. దీనికి మూలవచనం ద్వితీయోపకాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమియు తక్కువ కాదు. ఈ వాక్యము మోషే ఇజ్రాయేల్ ప్రజలతో, అంటే అవిశ్వాసంతో మరణించిన మొదటి తరం యొక్క బిడ్డలైన, అరణ్య మార్గములో జన్మించిన 2వ తరం విశ్వాసులైన ఇజ్రాయేల్ ప్రజలతో మోషే ఈ యొక్క వాక్యం మాట్లాడటం జరుగుతుంది. ఈ వాక్యమును కనుక మనం జాగ్రత్తగా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతలో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మ యొక్క స్పర్శతోటి ఈ వాక్యమును జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ వాక్యములో 4 ప్రాముఖ్యమైన సంగతులు నాకు కనపడుతున్నాయి. మొట్టమొదటి బలం, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. కాబట్టి మొట్టమొదటి బలం నిబంధన యొక్క ఆశీర్వాదం. నిబంధన యొక్క ఆశీర్వాదం. దీనిని అర్థము చేసుకోవాలి అంటే మనందరికి కూడా ఒక విషయమే అవగాహన ఉండాలి. దేవుడు తాను ఏర్పరచుకున్న అబ్రహాము యొక్క నిబంధనకు విశ్వసనీయతను ప్రదర్శించి తన బాహుబలముతో ఇజ్రాయేల్ దేశమును ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి విడిపించి అనేక అద్భుతాలతో, సూచన క్రియలతో ఎర్ర సముద్రమును చీల్చి వారిని అరణ్య మార్గములో గొప్పగా నడిపించి కాదేష్ బర్నియా అనే ప్రాంతమునకు తీసుకురావటం జరుగుతుంది. కాదేష్ బర్నియా అంటే వాగ్దానపు భూమికి సరిహంచులో ఉన్న ఒక ప్రదేశం. అక్కడ దేవుడైన యెహోవా ఇజ్రాయేల్ దేశము నుండి ఆశించినది ఇజ్రాయేల్ దేశం యొక్క విశ్వాసమును. కాకపోతే అక్కడ ఇజ్రాయేల్ దేశం చేసిన తప్పిదం ఏమిటి అంటే, దేవుడైన యెహోవా యొక్క వాగ్దానం మీద నమ్మకం ఉంచక, దేవుడి యొక్క అద్వితీయమైన నడిపింపు మీద నమ్మకం ఉంచక
దేవుడి యొక్క వాక్యము పట్ల, దేవుడి యొక్క ఆజ్ఞ పట్ల నమ్మకం ఉంచకుండా 12 మంది గూఢచారులు వారి యొక్క అభిప్రాయ నిమిత్తము యెహోవా మీద, యెహోవా యొక్క నడిపింపు మీద తిరుగుబాటు చేసి సనిగి వారు యెహోవా యొక్క కోపాగ్నికి బలి అయి వారి అవిశ్వాసముతో ఉన్న ఆ మొదటి తరం మరణించేంత వరకు 38 సంవత్సరములు వారి యొక్క అవిశ్వాసముతో వారే స్వయముగా ఏర్పరచుకున్న ఇజ్రాయేల్ దేశం యొక్క రెండవ అరణ్య అనుభవం మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇజ్రాయేల్ దేశం యొక్క మొదటి అరణ్య అనుభవం దేవుడి చిత్తానుసారమైతే, ఇజ్రాయేల్ దేశం యొక్క రెండవ అరణ్య అనుభవం వారి యొక్క అవిశ్వాసానికి దొరికిన ప్రతిఫలం. కాకపోతే రెండవసారి వారు ఏర్పరచుకున్న అరణ్య అనుభవంలో కూడా దేవుడి యొక్క నిబంధన ఆశీర్వాదము వారి నుంచి దూరము కాలేదు. హల్లెలూయా. ఇక రెండవ విషయానికి వస్తే, ఈ వాక్యమును మనం జాగ్రత్తగా చదివితే, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. దీనిని నేను రెండవ బలంగా నేను చూస్తున్నాను. అదేమిటి అంటే, మొట్టమొదటిది నిబంధన యొక్క ఆశీర్వాదమైతే, రెండవ బలం నిబంధన యొక్క పర్యవేక్షణ. మనందరికీ సుపరిచితమైన ఒక వాక్యం, కీర్తన గ్రంథం 121:4 వాక్యం ప్రకారం, ఇజ్రాయేలు దేశమును కాపాడే యెహోవా కునుకడు నిద్రపోడు అనే విషయం ఈ వాక్యం మనందరికీ తెలిసిన వాక్యమే. కాకపోతే మనందరము ఆలోచించుకోవాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, మనందరము కూడా ఆనందించాల్సిన ఒక విషయం ఏమిటి అంటే, గొర్రెపిల్ల యొక్క రక్తము చేత స్థిరపరచబడిన పాత నిబంధనలో, మోషే యొక్క నిబంధనలో దేవుడి యొక్క పర్యవేక్షణ ఇంత అత్యధిక స్థాయిలో ఉంటే, సాక్షాత్తు దేవుడు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు యొక్క, యెహోవావే మాంసపు రూపములో ఉంచిన మన యేసుక్రీస్తు యొక్క మలినము లేని, పాపము లేని, అతి పవిత్రమైన, వెలకెట్టలేని రక్తముతో స్థిరపరచబడిన నూతన నిబంధన జీవిస్తున్న మన విశ్వాసులైన మనందరి మీద దేవుడి యొక్క నిబంధన యొక్క పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించగలిగితే, ఈ సత్యమును మన ఆత్మీయ కన్నులు తెరిచి చూడగలిగితే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవలసిన సమయం ఏదైనా ఉంది అంటే అది ఇదే అవుతుంది. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక మూడో విషయం జాగ్రత్తగా చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నేను నమ్మే మూడవ బలం దేవుని యొక్క నిబంధన యొక్క సన్నిధి. దేవుని యొక్క నిబంధన యొక్క సన్నిధి మనందరము గుర్తుంచుకోవాలి. మనందరము కూడా ఎప్పుడు కూడా ప్రత్యక్షతగా మన ఆత్మను స్థిరపరచుకోవాలి. అది ఏమిటి అంటే, ఇజ్రాయేల్ దేశము కానీ,
నూతన నిబంధన గ్రంథంలో ఉన్న విశ్వాసులమైన మనమైనా కానీ దేవుని యొక్క నిబంధన నుంచి మనం బయటకు రాగలమేమో కానీ దేవుని యొక్క నిబంధన నుంచి మనం బయటకు రాగలమేమో కానీ ఆ నిబంధన స్థిరపరిచిన ఆ నిబంధనకు మూలమైన దేవుని యొక్క సన్నిధి నుంచి ఏ ఒక్క క్షణము కూడా మనం బయటికి రాము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనందరము కూడా గుర్తుంచుకోవలసిన రెండు ప్రాముఖ్యతమైన ప్రత్యక్షతలు ఏమిటి అంటే, నూతన నిబంధన గ్రంథములో దేవుని యొక్క సన్నిధి మనం తెలుసుకోవాలి అంటే 3 విషయములు మనం తెలుసుకోవాలి. మనం పూర్తిగా బైబిల్లో ఎక్కడ వెతికినా మొట్టమొదటి ప్రత్యక్షత ఏమిటి అంటే, పూర్తి బైబిల్ మీరు మొత్తం ఎక్కడ వెతికినా తప్పిపోయిన కుమారుడు గురించి చదువుకోగలమేమో కానీ మరిచిపోయిన తండ్రి గురించి ఎక్కడా మనం చూడలేము. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూడగలమేమో కానీ మరిచిపోయిన తండ్రి గురించి మనం ఎక్కడా చూడలేము. ఇక రెండవ ప్రత్యక్షత ఏమిటి అంటే, మనం ఒక గొర్రెపిల్ల కాపరి నుంచి తప్పించుకోగలదేమో కానీ కాపరి యొక్క నడిపింపును నుండి తప్పిపోగలదేమో కానీ మనం సత్యముతోనూ జీవముతోనూ ఆరాధించే మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎంత మహా గొప్ప కాపరి అంటే, ఎంత ఉన్నతమైన కాపరి అంటే, ఎంత ప్రధానమైన కాపరి అంటే, వాక్యం చెబుతుంది ఆయన పరలోకములో తప్పిపోయిన ఈ గొర్రెపిల్ల కోసం నీతిమంతులైన 99 గొర్రెలను వదిలి తప్పిపోయిన ఈ ఒక్క గొర్రెపిల్ల కోసం ఆయన పరలోకములో తన స్థానమును వదులుకొని, తన మహిమని వదులుకొని, తండ్రి యొక్క సన్నిధిని వదులుకొని తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం రావటం మనం ఈ నూతన నిబంధనలో చూడగల ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. అదే విధముగా మన పాత నిబంధన గ్రంథం మొత్తం చదివినప్పుడు అక్కడ కాపరి కోసం గొర్రెలు బలి కావటం మనం చూస్తాం. కాకపోతే నూతన నిబంధనలో బైబిల్ యొక్క చరిత్రలో మొట్టమొదటిసారిగా సకల మానవాళి యొక్క చరిత్రలో కూడా మొట్టమొదటిసారిగా గొర్రెపిల్ల కోసం ప్రాణమును బలిగా పెట్టిన మొట్టమొదటి మంచి కాపరి మనం సేవించి మనం నమ్ముకున్న యేసయ్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ ప్రత్యక్షతకు వస్తే గలాతీయుల పత్రిక 2:20 ప్రకారం మనం అపోస్తల కార్యం 2:38 ప్రకారం మనం యేసుక్రీస్తు యొక్క బలియాగం మీద విశ్వాసం ఉంచినప్పుడు, యేసుక్రీస్తు యొక్క శిలువ మీద ముగించిన కార్యముల మీద మన రక్షణ విశ్వాసం ఉంచినప్పుడు, రక్షించబడిన తర్వాత, ఆయన రక్తములో విమోచించబడిన తర్వాత, ఆయన రక్తములో కడగబడిన తర్వాత, ఆయనే సాక్షాత్తు ఆయన యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము రెండవ రాకడ వరకు మన దేహమును ఆయన ఆలయముగా మార్చుకొని ఉండటం చూడగలగాం. ఇది నూతన నిబంధన యొక్క దేవుడి యొక్క సన్నిధిని గురించి గొప్ప 3 ప్రత్యక్షతలు. ఇక 4వ బలం ఏమిటి అంటే, నీకేమీ
తక్కువ కాదు. అంటే నిబంధన యొక్క పోషణ గూర్చి ఈ వాక్యం మాట్లాడుతుంది. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవలసింది, మనం విశ్వాసము నుంచి నిబంధన నుంచి దూరంగా జరిగినా ఆయన తన నిబంధన పట్ల విశ్వసనీయత ఆయన ఒక్కరోజు కూడా వదిలిపెట్టడు. కాబట్టి మన యొక్క నిబంధన యొక్క నడిపింపు కానీ, నిబంధన యొక్క రక్షణ కానీ, నిబంధన యొక్క పోషణ కానీ ఏ రోజు కూడా మనల్ని విడిచిపెట్టదు. కాకపోతే ఈ యొక్క సందేశము నుంచి మీకు నేను చెప్పదలుచుకున్న ఒక ఆత్మీయత సత్యం ఏదైనా ఉంది అంటే ఒక్క విషయం మాత్రం మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఇది బైబిల్ సూత్రం, ఇది బైబిల్ సీక్రెట్ లేక బైబిల్ ప్రత్యక్షత. ఎప్పుడు కూడా దేవుడి యొక్క వాగ్దానములో 2 భాగములు ఉంటాయి. మొట్టమొదటి భాగం, అత్యధిక భాగం 75% దేవుడు యొక్క విశ్వసనీయత. అక్కడ ఈ యొక్క భాగములో ఎప్పుడు కూడా తప్పు జరగదు. ఇక రెండవ భాగం, తక్కువ భాగం 25%, అది మన నుంచి రావాల్సింది. మన నుంచి ఏమి రావాలి అంటే ఆ 25% మన యొక్క విధేయత ప్లస్ మన యొక్క విశ్వాసం. ఈ 2 కలిస్తేనే మన యొక్క విశ్వాసం, విధేయత దేవుడి యొక్క విశ్వసనీయతకు సరిసమానముగా ఉంటేనే వాక్యానుసారమైన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలం. అప్పుడే ఒక విశ్వాసి వాగ్దాన భూమిలోనికి వెళ్ళగలం. ఇది బైబిల్ చెప్పే ఆత్మీయ సత్యం. ఆత్మీయ సత్యం. నేను ఈ ఆత్మీయ సత్యం వింటున్న ప్రతి ఈ బిడ్డల యొక్క జీవితంలో ఒకవేళ ఈ వాక్యం వింటున్న సమయములో మీరు మీ యొక్క శరీర పరిధిలో కానీ, ఆత్మీయ పరిధిలో కానీ, మానసిక పరిధిలో కానీ, భావోద్వేగ పరిధిలో కానీ, ఆర్థిక పరిధిలో కానీ, కుటుంబ పరిధిలో కానీ మీ యొక్క జీవితం అరణ్య మార్గము గుండా వెళ్తున్నప్పుడు, అరణ్య మార్గంలో వెళ్తుంది అని మీరు భావిస్తే, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో నుంచుని జీవము గల ఈ దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్న నేను మీ అందరి కోసం ప్రార్థిస్తూ, మీ అందరి కూడా ఈ యొక్క స్వీయ అరణ్య మార్గపు జీవితము నుండి మీ విశ్వాసమును కనపరిచి బయటికి రావాలని ఆశిస్తూ, నజరేతుడైన యేసు యొక్క ఘనమైన నామములో వాక్యం ఇచ్చిన అధికారముతో నేను మీ అందరినీ కూడా ఈ అరణ్య మార్గము జీవితంలో కుండా వెళ్తున్న ప్రతి బిడ్డ యొక్క జీవితాన్ని నేను విడుదల చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్.